చిరంజీవి గారి మూవీసే కాదు, చిరంజీవి గారి నేమ్‌తో పెట్టే డాబా కూడా ఫుల్ ఫేమస్ అనమాట. చిరంజీవి డాబా అని చెప్పి హైదరాబాద్‌లో ఉంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. నేను రీసెంట్‌గా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాననమాట. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఓన్లీ వుడ్‌తో చేస్తున్నారనమాట. ఫుల్ ట్రెడిషనల్ వేలో వండుతున్నారు. లోపల చిమ్నీ కానీ అవన్నీ చూస్తుంటే నాకు భలేగా అనిపించింది. ఫుడ్ కూడా అప్పటికప్పుడు చాలా ఫ్రెష్‌గా తయారు చేసి ఇస్తున్నారు. కొంచెం టైం పట్టినా సరే మనకి మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ దొరుకుతుందనమాట ఇక్కడ. లోపల యాంబియన్స్ మాత్రం ఫుల్‌గా చిరంజీవి గారి డైలాగ్స్, మూవీ నేమ్స్, ఆయన పోస్టర్స్‌తో అద్దిరిపోయింది. చిరంజీవి గారి ఫ్యాన్ ఎవరైనా కానీ వెళ్తే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇందులో ఒక ఫోటో అయితే నాకు బాగా నచ్చిందనమాట ఆయనది. ఇక్కడ రైట్ సైడ్‌లో చూస్తున్నారు కదా క్యాప్ పెట్టుకొని, అబ్బా! సూపర్ అయితే సూపర్ నచ్చింది. అదే మూవీలో పోస్టర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఇకపోతే రేట్స్ విషయానికి వచ్చేస్తే చాలా రీజనబుల్‌గానే అనిపించింది. అంటే మరీ హై కాస్ట్ లేదు, మరీ తక్కువ కాస్ట్ ఏమీ లేదు. ఓకే. ఆ క్వాలిటీ టేస్టీ ఫుడ్‌కి ఆ మాత్రం రేట్లు అయితే ఉంటాయనిపించింది. మాకు 4 మెంబర్స్‌కి వచ్చేసి 850 రూపీస్ అయింది. మేము ఓన్లీ వెజ్ తీసుకున్నాము. పన్నీర్, ఇక్కడ చికెన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇక్కడైతే ఈ ఫోటో చూసారు కదా, చాలా అంటే చాలా వైబ్రెంట్‌గా నాకు బాగా నచ్చింది. ఎవరో కానీ ఇక్కడ హ్యాండ్ స్కెచ్ చేసినట్టున్నారనమాట. ఇది ఫోటో ఆంజనేయ స్వామిది అయితే చాలా బాగా నచ్చింది నాకు. హైదరాబాద్‌లో ఉంటూ ఇంకా మీకు ఈ డాబా గురించి తెలియకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది పర్సనల్‌గా. సో, నేను చెప్తున్నాననమాట. వెజ్ అయితే చాలా బాగుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.